టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో భాగంగా భారతదేశ చరిత్ర, సంస్కృతి, గతంలో వేద నాగరికత గురించి నేను చెప్పడం జరిగింది. తొలి వేద నాగరికత, మలివేద నాగరికత అనే అంశాల గురించి చెప్పడం జరిగింది. తొలి వేద నాగరికత కాలంలో ఆర్యులు ఏ విధంగా భారతదేశానికి వచ్చారు, ఏ విధంగా ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు, ఏ విధంగా ఋగ్వేదాన్ని రచించారు, తర్వాత వారు ఒక 1000 సంవత్సరాల తర్వాత భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించారు. విస్తరించిన క్రమంలో వారి జీవన విధానంలో వచ్చిన మార్పులు, ఆ విధమైన మార్పుల గురించి మనకు మలివేద కాలం నాగరికత తెలియజేస్తుంది. మలివేద కాలం నాటి మొత్తం మనం తెలుసుకున్నాం గత క్లాసులో. మలివేద కాలం నాటి మత పరిస్థితులు ఒకటి మిగిలిపోయింది. ఈ టాపిక్లో మత పరిస్థితులు చెప్పడం జరుగుతుంది. ఈ కాలంలో హింసాయుతమైన కర్మకాండ, సమాజంలో ప్రబలమవుతున్న జాత్యాంకార భావము, వర్ణ వ్యత్యాసాలు మరికొంత ఆనాటి మేధావులను ఆలోచన పనులను చేయడం జరిగింది. అంటే సమాజంలో హింసాయుతమైన కర్మకాండ పెరిగిపోయింది. అంటే హింసాయుతమైన కర్మకాండ అంటే ఆనాటి పశువులను చంపుకోవడం, బలి ఇవ్వడం, యజ్ఞయాగాదులు బలి ఇవ్వడం. తర్వాత అదేవిధంగా జాత్యాంకారం అంటే వర్ణ వ్యవస్థల్లో బ్రాహ్మణులు, క్షత్రియులు అగ్రవర్ణాలు అయితే వైశ్యులు, శూద్రులు చాలా నీచంగా చూశారు. ఆ విధమైన జాత్యాంకార భావము. తర్వాత ఇంకొకటి కుల పద్ధతి అనేది వెలుగులోకి రావడం. ఈ విధమైన జాత్యాంకార ప్రబలం అవుతున్న అంటే కర్మకాండ, యజ్ఞయాగాదులు చేయడము. తర్వాత సమాజంలో ఈ జాత్యాంకార భావము, తర్వాత వర్ణ వ్యత్యాసాలు అంటే కుల పద్ధతులు మరికొంతమందిని మేధావులను ఆలోచింపజేశాయి. దాంతో వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కొత్త సిద్ధాంతాలను కనిపెట్టాలని చెప్పేసి అరణ్యాలలో ఉపనిషత్తుల్లో కనిపించే వాళ్ళు అరణ్యాలకు వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు మెడిటేషన్ ద్వారా జ్ఞానాన్ని సాధించాలని ఆనాటి మేధావులు అడవులోకి వెళ్ళడం జరిగింది. అదే ఉపనిషత్తులు వీరి పద్ధతికి దారి చూపించాయి. తర్వాత ఉపనిషత్తులు వీరి జ్ఞాన మార్గం చూపించడం జరిగింది. ఒక ఉపనిషత్తులు అనేది ఒక జ్ఞాన మార్గం. ఉపనిషత్తుల సృష్టి సమస్యలను గురించి, జీవిత సమస్యలను గురించి జ్ఞాన దృష్టితో చర్చించి ఆత్మ సిద్ధాంతాన్ని ఈనాటి ఉపనిషత్తులు ప్రతిపాదించాయి. ఉపనిషత్తులు ఏం చెప్పాయంటే ప్రతి వ్యక్తిలోనూ కూడా ఆత్మ అనేది ఉంటుంది, అది విశ్వాసాత్మ అంశమేనని చాటింది. ప్రతి వ్యక్తిలో ఆత్మ ఉంటుంది, అది విశ్వాత్మ అంశమేనని, విశ్వాత్మ అంటే దేవుని అంశమని ఈ యొక్క ఉపనిషత్తులు చెప్పాయి. ఈ సిద్ధాంతం వల్ల జాతి, మత, వర్ణ విభేదాలు కృత్రిమాలని స్పష్టమవుతుంది. తర్వాత సాంఘికంగా సమతాభావాన్ని ఆత్మ సిద్ధాంతం సూచిస్తుంది. మౌలికమైన ఈ ఐక్యాన్ని గుర్తించిన వాడే జ్ఞాని అని ఉపనిషత్తులు తెలియజేయడం జరిగింది. తర్వాత ముముక్షు అతడే అద్వైత సిద్ధి పొందినవాడు, అంటే మోక్షం సాధించినవాడని ఈనాడు ఉపనిషత్తులు బోధించడం జరిగింది. ఈ విధంగా రకరకాల ఆలోచనలు జరిగాయి. ఆనాటి మేధావులు రకరకాల ఆలోచనలు చేశారు. అడవుల్లోకి వెళ్ళి మెడిటేషన్, తపస్సు చేశారు. ఆ విధంగా జ్ఞాన మార్గాన్ని పొందారు. ఆ విధంగా వచ్చిన ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల ప్రకారం ఈ విధంగా సాగిన ఆలోచన పరంపరలు షడ్దర్శనాలుగా, అంటే ఈ మేధావులు ఏం చేశారంటే రకరకాల ఆలోచనలు చేశారు. వారి ఆలోచనల ఫలితంగా షడ్దర్శనాలుగా నిర్దిష్ట రూపాలలో ఇవి స్థిరపడ్డాయి. తర్వాత దర్శనాల్లో మనకు ఏమున్నాయంటే సాంఖ్య, న్యాయ, యోగ, వైశేషిక దర్శనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దర్శనాలు. సాంఖ్య, న్యాయ, యోగ, వైశేషిక దర్శనాలు ఉన్నాయి. తర్వాత ప్రపంచ స్వరూపాన్ని వ్యాఖ్యానించడం కోసము శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం జరిగింది. సాంఖ్య దర్శనం ఏం చెప్తుందంటే ప్రకృతి శక్తుల సమ్మేళనంతోనే ఈ ప్రపంచం ఏర్పడింది. సాంఖ్య దర్శనం ఏం చెప్తుందంటే ప్రకృతి శక్తుల సమ్మేళనంతోనే ఈ జగత్తు, ఈ ప్రపంచం ఏర్పడిందని తెలుపుతుంది. అదేవిధంగా వైశేషిక ధర్మం ఏం చెప్తుందంటే అణువు ప్రపంచానికి పదార్థం అని చెప్తుంది. అణువు ప్రపంచానికి పదార్థం అని చెప్తుంది. తర్వాత పూర్వమీమాంస, ఉత్తర మీమాంస దర్శనాలు మతపరమైన విషయాలు తెలియజేస్తున్నాయి. పూర్వమీమాంస, ఉత్తర మీమాంస దర్శనాలు మతపరమైన విషయాలను మనకు తెలియజేస్తున్నాయి. తర్వాత పూర్వమీమాంస అనే దర్శనము కర్మ మార్గాన్ని, ఉత్తర మీమాంస అనే దర్శనము జ్ఞాన మార్గాన్ని మనకు సమర్థించాయి. తర్వాత ఉత్తర మీమాంస అనే వేదాంతం అని కూడా వ్యవహరిస్తారు. ఈ దర్శనాలకు తోడు చార్వాక దర్శనము లేదా లోకాయుత దర్శనం అనేది ఇంకో కొత్త దర్శనాలు వెలుగులోకి రావడం జరిగింది. చార్వాకులు ఇహమే సత్యం పరం విద్య అన్నారు. అంటే కొంతమంది ఆ రోజుల్లో ఒక నమ్మకం ఏంటంటే ఇహలోకం, పరలోకం అనేవి ఉంటాయి. ఇహలోకంలో మనం ఉంటాం, పరలోకంలో భగవంతుడు ఉంటారు. కానీ చార్వాక దర్శనం ఏం చెప్తుంది? చార్వాకులు ఏం చెప్తారంటే
ఇహమే సత్యం అంటే ఇక్కడ ఉన్నదే నిజం, పరం మిథ్య, పరం అంటే బయట ఏం లేదు, అది మిథ్య, అబద్ధం అని చెప్పడం జరిగింది. అని జీవితానికి లక్ష్యము సుఖశాంతులతో జీవించడం అని బోధించారు. నువ్వు బతికినంత కాలం సుఖశాంతులతో బతుకు, అదే జీవితము, ఇక్కడ జీవించిందే సత్యము, పరలోకం అనేది అబద్ధం, అది మిథ్య అని బోధించడం జరిగింది. ఈ వివిధ సిద్ధాంతాలను ప్రచారం చేయడం కోసం దేశంలో అనేక ప్రచార సంఘాలు ఏర్పడ్డాయి. ఈ యుగంలో రామాయణము మహాభారతాల అనే ఇతిహాసాలు ఆర్యుల ఇతిహాసాలుగా పెరుగాంచాయి. రామాయణము మహాభారతులు భారతం రెండు కూడా ఆర్యుల ఇతిహాసాలుగా పెరుగాంచాయి. రామాయణం ఏం తెలియజేస్తుందంటే ఆర్యులు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు ఏ విధంగా విస్తరించారు, ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం ఏ విధంగా విస్తరించారనే విషయం మనకు రామాయణం తెలియజేస్తుంది. మహాభారతం ఏం తెలియజేస్తుందంటే ఆర్యుల మధ్య పరస్పరాధిక్యం కోసం జరిగిన పోరాటాలే మహాభారత యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం మనకు తెలుస్తుంది. తర్వాత ఇది రామాయణము మహాభారతం రెండు కూడా ఆర్యుల ఇతిహాసాలుగా పేరుగాంచాయి. అవి బుద్ధుని కంటే ముందే, ఈ ఇతిహాసాలు అనేవి బుద్ధుని కంటే ముందే రచించబడి సూత్రయుగానికి చెందినవిగా చెప్పబడుతున్నాయి. ఆర్యులు దేశంలో తమ ప్రభావాన్ని విస్తరించే ప్రారంభ దశను రామాయణం సూచించడంలో మొత్తం దక్కన్లో ఆర్యుల ప్రభావం ఎలా విస్తరించబడిందని మహాభారతం తెలపడంతో ఈ ఇతిహాసాల చారిత్రక విలువ ప్రాధాన్యతలు మనకు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు ఇతిహాసాల విశ్లేషణ ద్వారా ఈ రెండు ఇతిహాసాలు ఏం చెప్తున్నాయంటే నాటి ప్రజల రాజకీయ, ఆర్థిక, సామాజిక మతభావాల్లో సంభవించిన మార్పును మనం ఈ ఇతిహాసాల ద్వారా మనం గమనించవచ్చు. అంటే ఆర్యుల కాలం నాటి నీతి, సమాజము నీతి అనే విషయాన్ని మనకు రామాయణం తెలియజేస్తే ఆనాటి సాంఘిక జీవన విధానాన్ని మహాభారతం తెలియజేస్తుంది. ఈ విధంగా ఈ రెండు ఇతిహాసాల విశ్లేషణ ద్వారా మనకు నాటి ప్రజల రాజకీయ, ఆర్థిక, సామాజిక మతభావాల్లో సంభవించిన మార్పును మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రెండు ఇతిహాసాలు భారతీయ జనసత్యాలుగా భావించబడ్డాయి. ప్రజలు వీటిని తమ దైనందిన జీవనంలో భాగంగా గుర్తిస్తారు. ఇతిహాసాల్లో చెప్పబడ్డ ఆదర్శాలు అధిగమించలేనివిగా మనకు కనిపిస్తాయి. రామునిలో ఒక ఆదర్శప్రాయుడైన కుమారుడు రాజు భరత కనిపించగా, అంటే రామాయణం ఏం చెప్తుంది, రాముని జీవితాన్ని గురించి చెప్తుంది. రామునిలో ఒక ఆదర్శప్రాయుడైన కుమారుడు రాజు భరత కనిపించగా సీత గురించి ఏం చెప్పారంటే సౌకుమార్యతకు, తర్వాత పవిత్రతకు, సేవతత్పరతకు, వినయ విధేయతలకు ప్రతిరూపంగా సీతను చెప్పడం జరిగింది. మహాభారతము మంచి చెడుల మధ్య యుద్ధాన్ని దానిలో మంచి గెలుపును సూచిస్తుంది మహాభారతం. ఈ విధంగా ధర్మపాలన స్థాపించబడింది. మహాభారత గ్రంథ సారాన్ని విమర్చుకున్న భగవద్గీత భారత ప్రజల ఆత్మ లాంటిది. విజ్ఞాన సర్వస్వ స్వభావాన్ని కలిగి మన సామూహిక ఆత్మ అంతఃకరణకు నిధిగా నిలిచిన ఈ ఇతిహాసాల్లో దేశ ఆత్మ, ప్రజల వ్యక్తిగత ఆత్మలు ఐక్యంగా శాశ్వతంగా పీల్చుకుంటూ ఉంటాయి. తర్వాత గోత్రాలు ఏం చెప్పారంటే గణాల వ్యవస్థను వదిలిపెట్టి వర్ణ వ్యవస్థను రూపొందించుకోవడం భారతదేశానికి వచ్చిన తర్వాత ఆర్యులు సాధించిన మొట్టమొదటి ప్రముఖమైన పరిణామం. గణాల వ్యవస్థను వదిలిపెట్టి వర్ణ వ్యవస్థను గణాలంటే గుంపులుగా ఉండేవారు తొలి ఆర్యులు. తర్వాత ఏమైంది, మలివేద కాలం నాటికి తమను తాము కాపాడుకోవడానికి ఒక వర్ణ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అంటే మలివేద కాలం నాటికి అనార్యులతో వీరికి సంబంధం ఏర్పడింది. దాంతో అనార్యులను దూరంగా పెట్టి తమ గొప్పతనాన్ని కాపాడుకోవడం కొరకు ఒక వర్ణ వ్యవస్థను వీరు సృష్టించారు. ఆ విధంగా గణాల వ్యవస్థను వదిలిపెట్టి వర్ణ వ్యవస్థను రూపొందించుకోవడం భారతదేశానికి వచ్చిన తర్వాత ఆర్యులు సాధించిన మొట్టమొదటి వారిలో వచ్చిన మొట్టమొదటి మార్పు. తర్వాత ఆదిమ పశుపోషక సమాజాన్ని వదిలి ఇనుము వాడకం తెలిసిన వ్యవసాయ వర్గ సమాజానికి జరిగిన పరిణామం క్రీస్తకం 1200 నుంచి 1000 ప్రాంతంలో ఋగ్వేద అనంతర కాలంలో ఆర్యుల రెండవ వలస భారత ఉపఖండానికి వచ్చిందనమాట. అంటే ఆర్యులు వచ్చిన తొలినాల్లో కేవలం ఇనుము అనేది వాళ్ళకి తెలియదు. తర్వాత కొన్ని సంవత్సరాలకు క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల్లో ఇనుము వాడకం కనిపెట్టారు. కాబట్టి ఇది వారి జీవన విధానంలో వచ్చిన రెండో మార్పుగా మనం చెప్పవచ్చు. ఆర్యులకు ఆర్యేతరులతో అంటే ఆర్యులు కాని వారితో సంపర్కం వల్ల ఆర్యుల భౌతిక జీవితంలో వారి జీవితంలో గొప్ప మార్పు మొదలైంది. తర్వాత ఇనుము వాడకం విస్తరించిపోయి ఆహార ఉత్పత్తి, పశుపోషణ కంటే ప్రముఖ జీవనాధారం కావడం ప్రారంభమైంది. అంటే ఇక్కడ అనార్యులతో సంబంధాలు ఏర్పడడం, ఇనుము వాడకం మొదలు కావడం,
ఇనుము నేను మొదలు చెప్పినట్టు ఇనుము వాడకం వల్ల కొత్త వ్యవసాయ భూములు వెలుగులోకి వచ్చి ఇనుము వాడకం వల్ల బాగా దున్ని వాటిని ఇనుము సాయంతో మంచి ఉత్పత్తిని సాధించడం జరిగింది. ఈ విధంగా ఇది వ్యవసాయం అనేది ప్రముఖ జీవనాధారంగా ఆరోగ్య లక్షణాలు మూడవదిగా చెప్పవచ్చు. తర్వాత ఉత్పాదక శక్తి పెరిగింది, అంటే పంటలు బాగా పండాయి. అదనపు ఉత్పత్తిని చేజిక్కించుకునే ఒక పాలక వర్గం, అంటే ఈ విధంగా ఉత్పత్తి పెరిగేసరికి ఒక పాలక వర్గము అదనపు ఉత్పత్తిని, అంటే ట్యాక్సెస్ ద్వారా అదనపు ఉత్పత్తిని చేజిక్కించుకునే ఒక పాలక వర్గం, అదనపు ఉత్పత్తిని పాలకవర్గం చేతిలోకి చేరవేసే సామాజిక వ్యవస్థలు, ఉత్పత్తి సంబంధాలు ఈ కాలంలో ఏర్పడ్డాయి. ఈ సామాజిక వ్యవస్థ పేరు వర్ణ వ్యవస్థ. ఆర్యగణాల్లో మూడు వర్ణాలు ఏర్పడ్డాయి. వీళ్ళేంటంటే క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు మూడు వర్ణాలు మొట్టమొదటి ఏర్పడ్డాయి. క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యుల తర్వాత కాలంలో వ్యాపారులు అయ్యారు. ఫస్ట్ వైశ్యులు మామూలుగా వీళ్ళు కేవలం ఘనపోషణ చేసేవారు. తర్వాత కాలంలో వీరు వ్యాపారస్తులు అయ్యారు. కానీ క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల ప్రాంతం నుండి క్రీస్తకం తొలి శతాబ్దాల వరకు వీరి వైశ్యుల ప్రధాన వృత్తి వ్యవసాయంగానే మాత్రమే ఉండేది. వ్యవసాయము, ఉత్పత్తి చేయడము, అదనపు ఉత్పత్తిని 2 అగ్రవర్ణాలకు అందజేయడం వీరి ధర్మం. 2 అగ్రవర్ణాలు ఎవరు? బ్రాహ్మణులు, క్షత్రియులు. ఇక్కడ అగ్రవర్ణాలు. వ్యవసాయం ఎవరు చేసేవారు? ఇక్కడ వైశ్యులు చేసేవారు. ఈ విధంగా వ్యవసాయం చేసి అదనపు ఉత్పత్తిని పై అగ్రవర్ణాలకు అందించడం వైశ్యుల బాధ్యత. తర్వాత వీరి ధర్మము ఈ మూడు వర్ణాలు కాక 6లకు లొంగిపోయిన ఆర్యేతరులు ఉన్నారు. ఈ 3 వర్ణాలు ఫస్ట్ అయినాయి. 6లకు లొంగిపోయిన ఆర్యేతరులు ఉన్నారు. ఆ విధంగా 6లకు లొంగిపోయిన ఆర్యేతరులు దాసులు, ఇతర అడవికులు. మరి ఆర్యేతరులు ఎవరు అంటే 6లకు లొంగిపోయిన ఆర్యేతరులు, ఎవరైతే లొంగిపోయారో ఆర్యేతరులు ఉన్నారో వాళ్ళని ఏం చేశారంటే దాస్యులు అన్నారు. తర్వాత ఇతర అడవికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఆర్యులు శూద్రవర్ణంగా మలచడం జరిగింది. దాసుడు అన్న పేరే ఇప్పుడు సేవక స్థితిని సూచించే ఒక పదం అయిపోయింది. శూద్రులకు కనీస వ్యవసాయం చేసే అర్హత కూడా లేదు. ఈ 3 వర్ణాలకు సేవ చేయడం వీళ్ళ ధర్మం. వాళ్ళు ఏం చేయాలి? శూద్రులు ఏం చేయాలంటే పై 3 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు ఈ 3 వర్ణాలకు సేవ చేయడమే యొక్క శూద్రుల యొక్క ధర్మం, వారి బాధ్యత. తర్వాత వారి పశువులను పోషించాలి. ఈ పై 3 వర్ణాల వారి పశువులను పోషించాలి. ఇళ్లలోనూ పొలంలోనూ పెట్టి చాకిరి చేయాలి. ఇది శూద్రుల బాధ్యత. తర్వాత వర్ణ వ్యవస్థ మనకు ఎక్కడ చెప్తుందంటే ఋగ్వేదంలోని 10వ మండలంలో, చివరి మండలంలో పురుష సూక్తం ఉన్నది. అందులో మొట్టమొదటిసారిగా వర్ణ వ్యవస్థ ప్రస్తావన ఉన్నది. వర్ణ వ్యవస్థ ప్రస్తావన ఎక్కడ ఉన్నదంటే ఋగ్వేదంలోని 10వ మండలంలో పురుష సూక్తం ఉంది. పురుష సూక్తంలో మొట్టమొదటిసారిగా చెప్పబడింది. తర్వాత మరి వర్ణ వ్యవస్థ ఏ విధంగా ఏర్పడిందంటే ఆది పురుషుడి ముఖం నుండి బ్రాహ్మణులు పుట్టారని, భుజాల నుండి క్షత్రియులు పుట్టారని, తొడల నుండి వైశ్యులు పుట్టారని, పాదాల నుండి శూద్రులు పుట్టారని ఈ పురుష సూక్తం మనకు తెలియజేస్తుంది. తర్వాత ఏది ఏమైనప్పటికీ ఆర్యులు తమ రాజకీయ విస్తరణలో వివిధ అనార్య జాతులతో తారసిల్లారు. తర్వాత వీళ్ళు తారసిల్లినప్పుడు వీరికి ఒక సంపర్కం కలిగింది. మరి అనార్య జాతులు ఎలా ఉన్నారంటే నలుపు వర్ణము కలిగి భిన్న ఆచారాలు ఉండి సాంప్రదాయాలు గల వీరి సంపర్క సాన్నిధ్యాల నుంచి ఆర్యజాతి ప్రత్యేకతను కాపాడుకోవడం కొరకు వర్ణ వ్యవస్థ ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే అనార్య జాతి వారితో సంపర్కం ఏర్పడినప్పుడు వాళ్ళకి ఈక్వలెంట్గా వీళ్ళని చూడలేదు. మేము గొప్పవాళ్ళం, ఆరులు ఏమన్నారు, మేము గొప్పవాళ్ళము కాబట్టి మా గొప్పతనం ఆ విధంగానే ఉండాలంటే అనార్య జాతులను తక్కువ కులాలుగా ప్రవేశపెట్టాలంటే వర్ణ వ్యవస్థ తీసుకురావాలి. ఈ విధంగా వర్ణ వ్యవస్థ తీసుకుని రావడం జరిగింది. దీని ఫలితంగా చాతుర్వర్ణ వ్యవస్థ, అంటే 4 వర్ణ వ్యవస్థ, 4 వర్ణాలు ఏర్పడ్డాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాల వారు మొదటి 3 వర్గాలుగా, ఆర్యేతరులు ఈ 3 కూడా ఒకరు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గం వారు ఈ 3 కూడా ఆర్య జాతికి సంబంధించిన వారు. 4వ వర్ణం వారు దాసదాసులు, వాళ్ళు శూద్రులుగా ఏర్పడడం జరిగింది. తర్వాత యజ్ఞోపవీత ధారణ, యజ్ఞయాగాదుల నిర్వహణ, వేదాధ్యయనము, మంత్రోచ్చారణ మొదటి 3 వర్ణాల వారికే పరిమితం. యజ్ఞోపవీతం ధారణ, యజ్ఞయాగాదులను చేయడము, యజ్ఞయాగాదులు నిర్వహించడము, వేదాధ్యయనము చేయడము, మంత్రోచ్చారణ అనేది పైన ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాలకు మాత్రమే పరిమితము. వర్ణాలకే వృత్తులకు మూలమని ప్రచారం కూడా ఉంది. ప్రాచీన నాగరికత దేశాలన్నింటిలోనూ సమాజాలు వృత్తి విభజన సూత్రం మీద ఆధారపడ్డాయి. స్థానికంగా ఉన్న వృత్తి విభజన పద్ధతికే ఆర్యులు వర్ణం అనే భావాన్ని చేర్చి వర్ణ వ్యవస్థను రూపొందించాలనే అభిప్రాయం ఉన్నది. తర్వాత బ్రాహ్మణ, క్షత్రియులు అగ్రవర్ణాలు. తర్వాత వీళ్ళు వేద విద్యాపారంగతులై యజ్ఞయాగాది దేవతారాధన చేయించడము, అధ్యయనం చేయడము,
అధ్యాపనలు, బ్రాహ్మణ వృత్తులు, దేశ రక్షణ, అంటే మనకి ఇక్కడ బ్రాహ్మణులు ఏం చేసేవారంటే వేద విద్యా పారంగతులై యజ్ఞ యాగాదులు చేసేవారు. దేవతలను ఆరాధించడం, పూజారులుగా పనిచేసేవారు. తర్వాత అధ్యాపనలు చేయడము, తర్వాత బ్రాహ్మణవత్తులు చేయడం. తర్వాత రెండో వారు క్షత్రియుల బాధ్యత ఏంటంటే దేశ రక్షణ బాధ్యతలు వహించడం, ప్రజలను పాలించడం క్షత్రియ ధర్మాలు. తర్వాత వైశ్యులకు ఏముండేవి అంటే ధర్మాలు వర్తక వ్యాపారాలు, వాణిజ్యం లేదా వర్తక వ్యాపారాలు, వ్యవసాయం వీరి యొక్క వైశ్యుల యొక్క ప్రధాన వృత్తులు. తర్వాత శూద్రులు వ్యవసాయము పరిశ్రమల్లో కార్మికులుగా, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో కార్మికులుగా పనిచేసేవారు. అది కాకుండా అగ్రవర్ణాల వారు ధర్మశాస్త్రం విధించిన మరి వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి. వర్ణాశ్రమ ధర్మాలు ఏంటంటే బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, 4 వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి. తర్వాత ఈ విధంగా ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఎవరు పాటించాలంటే బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రమే వర్ణాశ్రమ ధర్మాలు పాటించాలి. మిగతా వాళ్ళు పాటించడానికి వీల్లేదు. వర్ణాశ్రమ ధర్మాలు శూద్రులు పాటించిన రాజు శిక్షిస్తాడు. వర్ణాశ్రమ ధర్మాలను నిర్వహణను కాపాడాల్సిన బాధ్యత ఎవరిదంటే రాజుది. తర్వాత ఈ విధంగా పుట్టిన పిల్లవాడు పుట్టగానే 5 సంవత్సరాలకు ఉపనయనం చేసి ఆయనను గురువు దగ్గరికి విద్యాభ్యాసానికి పంపిస్తారు. ఆ విధంగా విద్యాభ్యాసం కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ వస్తే ఆ విధంగా అదంతా బ్రహ్మచర్యం కిందకి వస్తుంది. తర్వాత ఆ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఆయనకు పెళ్లి చేస్తారు. అప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్తారు. తర్వాత పిల్లలకు పెంచి పోషించిన తర్వాత వానప్రస్థ ఆశ్రమంలోకి పోతాడు. తర్వాత తన జీవిత చివరి రోజుల్లో సన్యాస ఆశ్రమం స్వీకరించి అడవులకు పోయి తపస్సు చేసుకొని తన మోక్షం కోసం ప్రయత్నం చేస్తాడు. ఇది వర్ణాశ్రమ ధర్మాలు. ఈ వర్ణాశ్రమ ధర్మాలు కేవలము బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రమే పాటించాలి. ఇతరులు పాటించడానికి వీల్లేదు. ఇతరులు పాటించకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిదంటే రాజుది. తర్వాత క్రమక్రమంగా వృత్తులు వంశపారంపరంగా కావడంతో వృత్తి మార్పులకు అవకాశం క్షీణించింది. అంతకుముందు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు వృత్తులను మార్చుకునేవారు. కానీ ఇక్కడ వృత్తి అనేది కంటిన్యూ అయిపోయింది. మళ్ళీ మార్పులకు అవకాశం లేకుండా పోయింది. తర్వాత ఏమైందంటే ఇక్కడ వర్ణాంతర వివాహాలు, పంక్తి భోజనాలు సైతం తగ్గిపోయి వర్ణ వ్యవస్థ ఘనీభవించింది. వర్ణ వ్యవస్థ గట్టిపడింది. వర్ణాంతర వివాహాలు లేవు. తర్వాత పంక్తి భోజనాలు, అందరు కలిసి భోజనం చేసే పద్ధతులు లేవు. కాబట్టి వర్ణ వ్యవస్థ బాగా ఘనీభవించిపోయింది. తర్వాత ఈ వేదయుగం చివరకు వర్ణ వ్యత్యాసాలు బలపడి వర్ణ వైషమ్యాలు ప్రారంభమైనట్లు నాటి వాంగ్మయం ద్వారా మనకు తెలుస్తుంది. అగ్రవర్ణాల పట్ల వైశ్య శూద్ర వర్ణాలకు అసూయ ద్వేషాలు బాగా ప్రబలిపోయాయి. తర్వాత అగ్రవర్ణాల్లో బ్రాహ్మణాఖ్యాన్ని క్షత్రియులు నిరసించారు. అంటే మరి అగ్రవర్ణాలు, బ్రాహ్మణులు, క్షత్రియులు ఉన్నారు. మరి క్షత్రియులు ఏం చేశారంటే బ్రాహ్మణులను ఒకటే అన్నారు, మేము రాజ్యాలు పాలించేది మేము, మిమ్మల్ని కాపాడేది మేము, కాబట్టి మేమే గొప్పవాళ్ళం, మాకంటే మీ గొప్పతనం ఏందని ఈ యొక్క క్షత్రియులు బ్రాహ్మణుల యొక్క ఆధిక్యాన్ని నిరసించడం మొదలుపెట్టారు. సమాజంలో ప్రథమ స్థానం కోసము వారు ఉభయులు, బ్రాహ్మణులు నేను టాప్ అంటే క్షత్రియులు మేము టాప్ అని వాళ్ళు ఒకరికొకరు సంఘర్షణ పడ్డారు, పోటీ పడ్డారు. తర్వాత ఈ విధంగా వైదిక వాంగ్మయంలో బ్రాహ్మణులది ఏంటంటే ప్రథమ స్థానము, వైదిక వాంగ్మయంలో బ్రాహ్మణులది ప్రథమ స్థానము కాగా జైన బౌద్ధ వాంగ్మయాల్లో క్షత్రియులు ప్రథమ స్థానం ఆక్రమించడం గమనించదగింది. ఆర్యులు జయించిన దాసదాస్యులు వారి పాదాక్రాంతులై పంచములు అయిపోయారు. ఆర్యులు ఎవరైతే కొంతమందిని జయించిరో, ఎవరినైతే ఓడించిరో వారిని దాసదాస్యులు అన్నారు. ఆ విధంగా ఆ దాసదాస్యులు వారి పాదాక్రాంతులై వాళ్ళకు పాదాల దగ్గర పడి పంచములు కావడం జరిగింది. తర్వాత వీళ్ళు చర్మకారాది నీచ వృత్తులు అవలంబిస్తూ వాళ్ళు పంచములుగా గ్రామ బయ ప్రదేశాల్లో నివసించేవారు. మాతంగా చిత్తసంభూత జాతక కథల వల్ల పంచముల పరిస్థితి అత్యంత హీనంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఆర్యులు మాట్లాడే భాష కన్నా భిన్నమైన భాషను ఈ యొక్క పంచములు మాట్లాడేవారని మనకు తెలుస్తుంది. క్షత్రియులలో వివాహం కొరకు స్వయంవర పద్ధతి ఉండేది. క్షత్రియుల్లో వివాహం కొరకు స్వయంవర పద్ధతి ఉండేది. ఇతర వర్ణాలలో తల్లిదండ్రులే వివాహాలు నిర్వహిస్తుండేవారు. తర్వాత వివాహ నిబంధనలు బాగా కఠినతరం కావడం జరిగింది. తర్వాత అనులోమ విలోమ వివాహాలు ప్రారంభమయ్యాయి. అగ్రవర్ణ పురుషుడు వచ్చేసి తక్కువ వర్ణ స్త్రీని పెళ్లి చేసుకోవడం అనులోమ వివాహము. ఇది ధర్మబద్ధం. అది ఈ విధంగా చేసుకోవచ్చు. విలోమ వివాహం అంటే తక్కువ జాతి పురుషుడు పోయి అగ్రవర్ణ స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకోవడాన్ని విలోమ వివాహం అంటారు. ఇది ఇది సంఘబద్ధం కాదు. ఇది ధర్మానికి విరుద్ధం. ఈ విధంగా అనులోమ విలోమ వివాహాలు కూడా ఈ కాలంలో ప్రారంభమయ్యాయి.
వివాహ నిబంధనలు కఠినతరమయ్యాయి. అగ్రవర్ణాల వారు తక్కువ వర్ణాల కన్యలు పెంచి పెళ్లాడడం అనులోమ వివాహము, ఇది ధర్మబద్ధమైంది. కింది వర్ణాల వారు అగ్రవర్ణ కన్యలు పెళ్లాడడం విలోమ వివాహం, ఇది అధర్మం అని చెప్పడం జరిగింది. తర్వాత అనులోమ వివాహ సంతానానికి సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఉండేది. ఈ విధంగా అనులోమ వివాహం ఎవరైతే చేసుకున్నారో వారి సంతానానికి సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఉండేది కాదు. తర్వాత సూత కులము అటువంటిది. సూత కులము అలా ఆ విధంగా వచ్చింది. సూత కులము అటువంటిది. తర్వాత అనార్య సంపర్కం నుంచి తమ జాతిని రక్షించుకోవడానికి ఆర్యులు ఈ విధమైన నిబంధనలు రూపొందించుకున్నారని మనకు చెప్పవచ్చు. బౌద్ధ మతం కానీ జైన మతం కానీ శూద్రుల సామాజిక స్థాయిలో ఎలాంటి మార్పులు చేయడానికి ప్రయత్నించలేదు. వారిని కొత్త మతంలో చేర్చుకున్నప్పటికీ సమాజంలో వారి స్థానం మాత్రము తక్కువ స్థాయిలోనే కొనసాగుతూ వచ్చింది. తర్వాత సాంప్రదాయ వ్యతిరేక స్వభావం ఉన్నా కూడా ఈ మతాలు కుల వ్యవస్థను యథాతథంగానే స్వీకరించాయి. జాతక కథల్లో బుద్ధుడు కేవలము క్షత్రియ బ్రాహ్మణ వర్ణాల్లోనే మళ్ళీ జన్మిస్తుంటారని, వైశ్యశూద్ర వర్ణాల్లో జన్మించాలని పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ బౌద్ధ జాతక కథలు అంటే బుద్ధుని గురించి తెలిపే బౌద్ధ జాతక కథల్లో బుద్ధుడు కేవలము క్షత్రియ బ్రాహ్మణ వర్ణాలలో మాత్రమే మళ్ళీ జన్మిస్తుంటాడట. అంటే బుద్ధుడు చచ్చిపోయిండు మళ్ళీ పునర్జన్మిస్తాడు. ఎక్కడ జన్మిస్తాడు? క్షత్రియ బ్రాహ్మణ వర్గాల్లో మాత్రమే జన్మిస్తాడు, మళ్ళీ జన్మిస్తుంటాడని. వైశ్య శూద్ర వర్గాల్లో మాత్రం జన్మించడని ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఆ విధంగా జైన మతము తొలినాళ్ళలోని ఒక గ్రంథము జైనాచార్యులు తక్కువ సామాజిక స్థాయిలో ఉన్న వర్గాల్లో జన్మించారని పేర్కొన్నది. రెండో పేపర్లో భాగంగా మనకి ప్రశ్న ప్రధానంగా గతంలో చాలాసార్లు అడగబడింది. ఏంటంటే సింధు మరియు వైదిక నాగరికత లక్షణాలకు సంబంధించి పోలికలు మరియు వ్యత్యాసాలను తెలపండి అనే విషయము మనకు అడిగారు. సింధు నాగరికతకు తర్వాత వేద నాగరికతకు రెండింటి మధ్య పోలికలేంది, తర్వాత తేడాలేంది, ఏం పోలిక, ఈ నాగరికతకు ఆ నాగరికతకు పోలికలు ఏమైనా తేడాలు ఉన్నాయని గతంలో అడిగారు. దీనికి సంబంధించిన మనకు ఇప్పుడు వివరించడం జరుగుతుంది. సింధు నాగరికత పూర్తిగా పట్టణ నాగరికత, వైదిక నాగరికత పూర్తిగా గ్రామీణ నాగరికత. సింధు నాగరికతకు వేద సంస్కృతికి మధ్య గల తేడాలను అధ్యయనం చేయడం చాలా ఆసక్తికరంగాను విజ్ఞానప్రదంగాను ఉంటుంది. ఈ రెండు నాగరికతల్లోనూ సాధారణ అంశాలు చాలా ఉన్నాయి. అంటే రెండు నాగరికతల్లో కూడా సాధారణ అంశాలు అంటే రెండు కలిసిన అంశాలు చాలా ఉన్నాయి. మనకు జంతువుల్లో తీసుకుంటే గొర్రెలు, ఆవులు, ఎద్దులు, కుక్కలు, ఎలుగుబండ్లు, ఏనుబోతులు, ఏనుగులు, జింకలు, ఈ అన్ని జంతువులు మొదలైన వాటి గురించి సింధు నాగరికత ప్రజలకు తెలుసు. గొర్రెలు, ఆవులు, ఎద్దులు, కుక్కలు, ఎలుగుబండ్లు, ఏనుబోతులు, ఏనుగులు, జింకలు మొదలైన వాటి గురించి సింధు నాగరికత ప్రజలకు తెలుసు. కానీ వేదకాలంలోని ఆర్యులకు కూడా వీటి గురించి, ఈ జంతువులన్నిటి గురించి కూడా వాళ్ళకు కూడా తెలుసు. సింధు తర్వాత వేద ఆర్యుల స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఏం చేస్తారు? మరి ఇక్కడ పోలికలు ఏంటంటే ఇవన్నీ. మొదటి పోలిక, ఈ జంతువులన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పిన జంతువులన్నీ కూడా రెండు నాగరికత ప్రజలకు తెలుసు. తర్వాత వేదార్యులు వేదార్యుల కాలం నాటి స్త్రీ పురుషులు తలకట్టు పద్ధతుల్లో చాలా పోలికలు కనబడుతున్నాయి. వేదకాలం ఆర్యుల స్త్రీ పురుషుల తలకట్టు పద్ధతుల్లో చాలా పోలికలు కనిపిస్తున్నాయి. జుట్టును జాగ్రత్తగా దున్ని చుట్టి జడలు వేసుకునేవారు, తర్వాత మడిచేవారు. మగవాళ్ళు గడ్డాలు పెంచేవారు, జుట్టును జాగ్రత్తగా దువ్వి చుట్టి జడలు వేసుకునేవారు, ముడిచేవారు. మగవాళ్ళు గడ్డాలు పెంచేవారు. తర్వాత వస్త్ర పరిశ్రమ పరిజ్ఞానము సింధు ప్రజలకు, వేద ఆర్యులకు కూడా ఉంది. అంటే వస్త్ర పరిజ్ఞానం అంటే బట్టలు వేసుకునే పద్ధతి ఈ రెండు రకాల నాగరికతల ప్రజలకు పోలికలు ఉన్నాయి. తర్వాత దేనినైనా అంగీకరించి అనుగుణంగా అనుసరించడం, ఒదిగిపోయే సరళ స్వభావము ఆర్యుల్లో ఉంది. అంటే దేన్నైనా ఏ పద్ధతినైనా అంగీకరించడం, తర్వాత పరిస్థితులకు అనుగుణంగా అనుకూలంగా ఒదిగిపోయి ఉండడం, సరళ స్వభావం, మంచి మృదు స్వభావం కలిగి ఉండడం ఆర్యుల్లో ఉంది. ఈ స్వభావం మాత్రం సింధు ప్రజల్లో లోపించడం వల్ల సింధు లోయలో విలసిల్లిన సింధు నాగరికత పతనమైంది. ఇది తేడా అనమాట. వాళ్ళకి తేడా ఏంటంటే వేద ఆర్యులు దేనినైనా అంగీకరిస్తారు, దానికి అనుగుణంగా నడుచుకుంటారు. తర్వాత పరిస్థితులకు అనుగుణంగా ఒదిగిపోయే సరళ స్వభావం ఉంటుంది వారిలో, ఆర్యుల్లో ఉంది. కానీ ఈ స్వభావం సింధు ప్రజల్లో లోపించడం వల్ల సింధు లోయలో వెలిసిన సింధు నాగరికత పతనం కావడం జరిగింది. తర్వాత సింధు నాగరికత గురించి తెలుసుకోవడానికి మనకు
ఏకైక ఆధారం పురావస్తు అవశేషాలే. అంటే సింధు నాగరికత గురించి మనం తెలుసుకోవాలంటే మనకు ఉన్న ఏకైక ఆధారం అంటే సింధు నది లోయలు తవ్వకాలు జరిగిన పురావస్తు ఆధార అవశేషాల వల్లే సింధు నాగరికత అనేది ఒకటి ఉన్నది, అది మనకు తెలిసింది. కానీ వేద ప్రజలు పురావస్తు అవశేషాలనే కాకుండా వేద ప్రజల కాలం నాటి పురావస్తు అవశేషాలు కూడా మనకు లభ్యమయ్యాయి. కాలం నాటి పురావస్తు అవశేషాలే కాకుండా సాహిత్య ఆధారాలను కూడా మనకు మిగిల్చివేయారు. సాహిత్య ఆధారాలను కూడా వాళ్ళు ఎవరు మనకు వేదకాల ప్రజలు మిగిల్చివెళ్ళారు. అంటే సింధు కాలంలో కేవలం పురావస్తు ఆధారాలు మాత్రమే మనకు లభిస్తే అదొక్కటే మనకు ఆధారాలు అయితే, వేదకాల ప్రజలు పురావస్తు ఆధారాలతో పాటు వాళ్ళు సాహిత్య ఆధారాలను కొన్ని వేదాలను కూడా వారు మనకు నిలిచివేశారు. కాబట్టి వారికి వీరికి చాలా తేడా ఉంది. తర్వాత పశ్చిమ భారతదేశంలో సింధు లోయలో ఈ నాగరికత బాగా వెలిసిల్లింది. పశ్చిమ భారతదేశంలో సింధు లోయలో ఈ సింధు నాగరికత బాగా వెలిసిల్లింది. కానీ వారి నాగరికత పునాది కాంస్య పాషాణ వ్యవస్థపై ఆధారపడింది. వారికి ఇనుము గురించి తెలియదు, కానీ ఆర్యులు చాలా విస్తృతంగా విస్తరించారు. అంటే సింధు నాగరికత ఎక్కడ వెలిసిందంటే పశ్చిమ భారతదేశంలో వెలిసింది. తర్వాత వారి నాగరికతకు పునాది కాంస్య నాగరికత పాషాణ వ్యవస్థపై వారి నాగరికత ఆధారపడింది. వారికి ఇనుము గురించి సింధు నాగరికత ప్రజలకు ఇనుము గురించి తెలియదు, కానీ ఆర్యులు చాలా విస్తృతంగా విస్తరించారు. కానీ ఆర్యులు చాలా విస్తృతంగా విస్తరించినప్పుడు వారికి ఇనుము గురించి వారికి తెలుసు. తర్వాత ఆర్యుల యొక్క ఇనుముకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఆర్యులకు ఇనుముకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఉంది. తర్వాత వేదయుగంలో అశ్వాలను మచ్చిక చేసుకునేవారు. వారికి ఇనుముకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఉంటే వేదయుగంలో అశ్వాలను మచ్చిక చేసుకునేవారు. మరి సింధు కాలంలో అశ్వాల గురించి తెలియదు, కానీ వేదకాలం వారికి అశ్వాల గురించి తెలుసు. సింధు ప్రజలు ఆ విధంగా అశ్వాలు లేవు, ఆ విధంగా వాళ్ళు మచ్చిక చేయలేదు. తర్వాత సింధు ప్రజలు శాంతి ప్రియులు, శాంతిని కోరుకునేవారు. వారికి ఆయుధాలంతా పెద్దగా లేవు. సింధు ప్రజలకు ఆయుధాలంతా పెద్దగా లేవు. ఆర్యులు మాత్రం యుద్ధ ప్రియులు, ఎన్నో రకాలైన ఆయుధాలను రూపొందించుకున్నారు ఆర్యులు. తర్వాత సింధు ప్రజలు ప్రధానంగా నగర జీవితం జీవించేవారు. సింధు ప్రజలు పట్టణ జీవితం లేదా నగర జీవితం జీవించేవారు. తర్వాత బాగా అభివృద్ధి చెందిన నగర వ్యవస్థలో అన్ని పారిశుద్ధ్య సౌకర్యాలతో తీర్చిదిద్దిన వీధులలో అలరారే నగరాల్లో సింధు నాగరికత ప్రజలు జీవించేవారు. కానీ వేద నాగరికత ప్రజలు ప్రాథమికంగా గ్రామీణులు. వారికి పశుపాలన వ్యవసాయం ప్రధాన వృత్తులుగా ఉండేవి. తర్వాత వారికి నగర నిర్మాణంలో సింధు ప్రజలకు ఉన్నంత అపార నైపుణ్యం లేదు. మరి నగర నిర్మాణంలో ఎవరికి ప్రముఖ స్థానం ఉందంటే సింధు ప్రజలకు ఉంది. అదేవిధంగా వేద ప్రజలకు ఆ నైపుణ్యం లేదు. తర్వాత ప్రజలు ఏంటంటే కేవలం గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వారు. వాళ్ళ ముఖ్యమైన వృత్తి ఏంటంటే పశుపాలన చేయడం, పశువులను పోషించుకోవడము, తర్వాత వ్యవసాయం చేయడం వారి ప్రధాన వృత్తులు. తర్వాత పారిశుద్ధ్యము, ఆరోగ్యము, పరిసరాల గురించిన పరిజ్ఞానం వారికి లేదు. తర్వాత వారికి నగర జీవితంలో సంకీర్ణత గురించి ఏమి తెలియదు. సింధు ప్రజలు అభిమానించే వినోదాలని నగరము ఇంటి 4 గోడల మధ్యనే వారు వినోదాలను అనుభవించేవారు. సింధు ప్రజలు వాళ్ళని ఏ విధంగా వినోదాలు చూసేవారంటే ఇంటి 4 గోడల మధ్యలోనే వారు వినోదాలు చూసేవారు. వారికి బయట వినోదాలు ఏమీ లేవు. కానీ వేద ప్రజలు ఆర్యుల్లాగా ఆ వేటలు, రథాలు, పందాల్లో వారికి ఆసక్తి లేదు. సింధు నాగరికత ప్రజలకు కేవలం వారి వినోదాలు వాళ్ళ ఇంటికే పరిమితము. ఆర్యుల లెక్క వేటలు, రథాల, పందాల్లో వారికి ఆసక్తి లేదు. కానీ పాచికలు ఆడడం అంటే వారికి విపరీతమైన ఇష్టం. సింధు కుమ్మరపు పనిచక్రం సాయంతో నడిచేది. తర్వాత కుండలకు నలుపులు, తెలుపు వర్ణాలు పూసేవారు. తర్వాత వాటిలో కొన్నింటిని బాగా సన్నగా మెరిసేటట్టు కూడా చేయడం జరిగింది. తర్వాత వేద ఆర్యుల కుండలు తయారు చేసే పద్ధతి చాలా సరళమైనది. సింధు ప్రజలు వాడిన తూనికలు, కొలతల్లో చాలా గొప్పది. కానీ వేద ఆర్యుల కాలంలో తూనికలు, కొలతల్లో నిర్దిష్టత చాలా గొప్పది. కానీ వేద ఆర్యుల కాలంలో తూనికలకు అంత నిర్దిష్టత లేదు, అంత కొలమానం లేదు. తర్వాత మతభావాలు, నమ్మకాలు, కర్మలు మొదలైనవి మొత్తం కూడా ఈ నాగరికత అయితే ఆ నాగరికత మొదలైన వాటికి సంబంధించి సింధు ప్రజలకు వేద ఆర్యులకు మధ్య చాలా తేడాలు ఉన్నాయి. అంటే మత పరిస్థితుల గురించి వీరి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. పూజించే దేవతల గురించి చాలా తేడాలు ఉన్నాయి.
సింధు ప్రజలు మాతృదేవతను పూజిస్తారు, శివలింగాన్ని పూజిస్తారు. శివలింగాన్ని, తర్వాత యోనిని, జంతువులను, వృక్షాలను, అగ్నిని అంటే పూజిస్తారు. వీరు వీరు నీరు, నాగవృక్షాలను పూజిస్తారు. సూర్యుడు మొదలు వాటిని ప్రతీకాత్మకంగా ఆరాధిస్తూ వస్తారు సింధు ప్రజలు. కానీ వేద ప్రజలు దానికి విరుద్ధంగా అనేక మంది దేవతలను కొలిచారు, అనేక మంది దేవతలను కొలవడం జరిగింది. ఆ దేవతలు ప్రకృతి ప్రతిరూపంగా ఉండే పృథ్వీ, వరుణ, ఇంద్ర, రుద్ర, వాయు మొదలైన రూపాల్లో ఉండేవారు. ఈ దేవతలందరినీ వీరు కొలిచేవారు. దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల బలి ఆచారాలు కూడా ఆర్యులు నిర్వహించేవారు. తర్వాత వాస్తు నిర్మాణంలో, శిల్పంలో సింధు ప్రజలు అసమానమైన ప్రతిభను కనబరచడం జరిగింది. తర్వాత ప్రజలు కానీ ఆర్యులు కానీ దీనిలో ఎలాంటి విజయాలను సాధించలేకపోయారు. తర్వాత భారతీయ నాగరికతకు సింధు ప్రజలు చేసిన సేవ వేదార్యులు చేసిన సేవతో పోల్చదగినంత ప్రాముఖ్యం ఉన్నది. సింధు వేద నాగరికతలో కనిపించే ప్రధానమైన భేదాల కారణం వారి భిన్నమైన ఆర్థిక, సామాజిక వ్యవస్థ పునాదులనే చెప్పాలి. సింధు నాగరికత ప్రధానంగా వర్తక వాణిజ్యాలపైన ఆధారపడి ఉంది. తర్వాత ఆర్యులు మాత్రం ప్రధానంగా వ్యవసాయదారులు. వారికి ఇనుము గురించిన సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఇది సింధు ప్రజలకు ఇనుము గురించి ఏమాత్రం తెలియదు. తర్వాత బ్రాహ్మణులను శారీరక శ్రమకు వ్యవసాయం చేయడానికి అనుమతించేవారు కాదు. బ్రాహ్మణులు శారీరక శ్రమకు వ్యవసాయం చేయడానికి అనుమతించేవారు కాదు వేదకర నాగరికతలో. కానీ ఒక వ్యక్తి శారీరక శ్రమకు ఎంత దూరం అయితే అంత పరిశుద్ధుల కింద లెక్క అని వైద్యులు, శూద్రులు మాత్రమే పన్ను చెల్లించడం జరిగింది. సో ఈ విధంగా మనకు సింధు ప్రజలకు, వేద ప్రజలకు, వేద నాగరికత కాలం నాటి పోలికలు, తర్వాత వ్యత్యాసాలు, పోలికలు, తర్వాత అదేవిధంగా భేదాల గురించి మనం చెప్పడం జరిగింది. సో మీరు ఈ విధంగా ఒకవేళ ఈ ప్రశ్న మన గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చినట్లయితే దీన్ని మనం జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చి వాళ్ళకు మధ్య ఉన్న తేడా ఏంటి, వీళ్ళ నాగరికత సింధు నాగరికత ఎప్పుడు వెలిసిల్లింది, వేదకాలపు నాగరికత ఎప్పుడు వెలిసిల్లింది, వీరికి వారికి మధ్య గల తేడా లేదని మనం ఈ విధంగా మనం సమాధానం ఇచ్చినట్లయితే మనం విజయవంతంగా ఈ ఎగ్జామ్ను రాసి ఎక్కువ మార్కులను పొందవచ్చు. కాబట్టి మీరందరూ దీన్ని ఫాలో అవుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను.